ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కారాకుల నాగభూషణంకు అవిశ్వాస తగిలింది. వి వెంకటాయపాలెం సొసైటీ అధ్యక్షుడిగా నాగభూషణం కొనసాగుతూ ఉన్నారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 11 మంది అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. సొసైటీలో అవిశ్వాసం నెగ్గితే డీసీసీబీ చైర్మన్ పదవికి కూరాకుల నాగభూషణం కోల్పోతారు. అవిశ్వాసం తీర్మానం ఫలితాలు నిలిపివేయాలని నాగభూషణం హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ నెల 30 వరకు ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవిశ్వాస తీర్మానం కాపీను డీసీఓ కోర్టుకు సమర్పించనున్నారు. వ్యవసాయ సహకార పరపతి సంఘము వెంకటాయపాలెం పాలకవర్గ సభ్యులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఈరోజు మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ రిజల్ట్ అనౌన్స్ చేయకూడదని మాకు హైకోర్టు ఆర్డర్స్ వల్ల మేము ఈ రిజల్ట్ చెప్పట్లేదు. మీటింగ్ ఈ రిజల్ట్ కోర్టు 30వ తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ రోజున మేము వెంకటాపాలెం చైర్మన్ అటువంటి పిఎస్సీ చైర్మన్ అటువంటి కూరాకుల నాగభూషణం గారి మీద 11వ తారీఖు జనవరిలో వారి మీద అవిశ్వాస తీర్మానాన్ని మరి డీసీఓ గారికి ఇవ్వటం, దానికి స్పందించి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా మా అందరి అభిప్రాయాన్ని డీసీఓ గారికి చెప్పడం, ఆ రోజు ఏ విధంగా అయితే 11 మంది ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారో ఆ 11 మంది కూడా ఈ రోజున వారికి మరి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది. వాస్తవంగా రాజకీయాలకి దీనికి ఈ యొక్క అవిశ్వాసానికి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. వారి పదవి విధానం నచ్చక వారి యొక్క అభివృద్ధి కూడా చేసింది ఏమి కనపట్టలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఈ యొక్క అవిశ్వాసాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. పోతే రెండో అంశం, అనుకోకుండా మరి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క శాఖకి మంత్రిగా ఉన్నారు. వారిని మేము కోరేది ఒకటే, ఆ రోజున ఏదైతే అభివృద్ధిని కాంక్షించి ఈ సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా మరి నాగభూషణం గారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇవాళ దిగిపోయినా కూడా రాబోయే రోజుల్లో మా సంఘానికే ఈ అవకాశాన్ని కల్పించాలని, తద్వారా మా సంఘం ఆ రోజు ఏదైతే లక్ష్యాన్ని మేము చేరుకోలేకపోయాం ఆ లక్ష్యాన్ని ఇప్పుడు మీరు మాకు ఇచ్చే అవకాశం ద్వారా ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, మా సంఘానికి ఇవ్వాలని చెప్పి దానికి మా డైరెక్టర్లందరం కూడా సహకరిస్తామని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.